శ్రీ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ భట్టతిరి కృతం శ్రీమన్నారాయణీయము 4వ దశకము 12వ శ్లోకము. ఆస్థితోధమహరాలయే యదా శేషవక్త్రదహనోష్మణార్ధ్యతే ఈయతే భవదుపాశ్రయస్తదా వేధసః పదమతః పురైవ వా. ఈ శ్లోకమునకు భావము: ప్రభు, ధ్రువమండలమును చేరిన తరువాత నిన్ను సదా ఆశ్రయించియున్న భక్తుడు బ్రహ్మకల్పమైన ఆయుష్షు గల భృగు మొదలైన మహర్షులుండెడి మహర్లోకమును చేరుకుంటారు. అక్కడి నుండి వెళ్ళేటప్పుడు ఆదిశేషుని 1000 ముఖముల నుండి వెలువడు అగ్నిజ్వాలలు అతనిని దహించును. అట్టి అగ్నిజ్వాలలయందు మ్రగ్గుచు క్రమంగా బ్రహ్మదేవుడు నివసించు సత్యలోకాన్ని చేరుకుంటారు. నీ పరమానుగ్రహము వలన ఆ భక్తుడు ఆదిశేషుని అగ్నిజ్వాలలలో పడి బాధలు చెందకుండా ముందుగానే బ్రహ్మలోకమును కూడా చేరుకోవచ్చును. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.